Botany, sexual reproduction flowering plants లో describe the parts of a mature angiosperm embryo sac mention role of synergids అనే ఒక ఎస్సేలో నేను టెర్మినాలజీ వర్డ్స్ అన్నిటికీ తెలుగు మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. వాటి ప్రతి వర్డ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి అమ్మా. సో అప్పుడు దీనివల్ల మీకు ఎస్ఏ క్లారిటీగా అర్థమవుతుంది, టీచర్స్ కి బాగా యూస్ అవుతుంది, దానిలో క్లారిటీ వస్తుంది, మీనింగ్స్ తెలిస్తే మీకు. ఓకేనమ్మా, అందుకోసం నా ఒక చిన్న ప్రయత్నం ఇది. సో ఆ టెర్మినాలజీ వర్డ్స్ కి మీనింగ్. నెక్స్ట్ ఫస్ట్ వన్, మెచ్యూర్ యాంగియోస్పర్మ్ అంటే ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్ దట్ హాస్ ప్రొడ్యూస్డ్ సీడ్స్ ఇన్ ఫ్రూట్ ఆర్ ఓవరీ. అదొక ఫ్లవరింగ్ ప్లాంట్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది? ఫ్రూట్ లో కానీ లేదా ఓవరీలో కానీ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మెచ్యూర్ యాంగియోస్పర్మ్ అని అంటారు. ఎగ్ అపర్టస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 3 cells. 3 cells ఒక గ్రూప్ ఇన్ 7-celled embryo sac. సో ఫ్లవరింగ్ ప్లాంట్ లో 7-celled embryo sac ఉంటది. అందులో గ్రూప్ ఆఫ్ 3 cells నే ఎగ్ అపర్టస్ అంటారు. ఫ్లవరింగ్ ప్లాంట్ లో 7 cells embryo sac ఉంటుంది, గ్రూప్ ఆఫ్ 3 cells, అదే ఎగ్ అపర్టస్. సెల్స్ ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అంటే ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ ని అండ్ స్మాలెస్ట్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ ని సెల్స్ అని అంటారు. గ్రూప్ టుగెదర్ అంటే కలిసి సమూహంగా అని. మైక్రోఫైలర్ ఎండ్ హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ అండ్ ఇన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. రెస్పిరేషన్ కి హెల్ప్ అవుతుంది అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ కి బాగా మంచి పాత్ర అనేది పోషిస్తుంది. ఎగ్ అపర్టస్ ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ సైనర్గిడ్స్ అంటే ఇది ఒక స్మాల్ సెల్ విత్ ఇన్ ఎంబ్రియో శాక్ లోపల ఉంటది. ప్లాంట్ ఒక ఎంబ్రియో శాక్ అంటే గర్భం, ప్లాంట్ యొక్క గర్భం లోపల ఉంటది ఒక చిన్న కణం, దానే సైనర్గిడ్స్. ఎక్సెల్ అంటే ఏంటి? ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ టు క్రియేట్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉంటది అది. దానివల్ల ఏంటి యూస్ అవుతుంది? న్యూ ఆర్గానిజమ్స్ ని క్రియేట్ చేస్తుంది. సెల్యులర్ థిక్నింగ్స్ అంటే హ్యావింగ్ సెల్స్. సెల్యులర్ గట్టిపడటం అంటే సెల్యులర్ అంటే ఏంటి? సెల్స్ ఉండడం. ఆ సెల్స్ గట్టిపడడాన్ని సెల్యులర్ థిక్నింగ్స్ అని అంటారు. ఫిలిఫార్మ్ అపర్టస్ అంటే గ్రూప్ ఆఫ్ ఫింగర్ గ్రూప్ దట్ హెల్ప్స్ పాలన్ ట్యూబ్స్. అది పాలన్ ట్యూబ్స్ కి హెల్ప్ చేస్తుంది. ఇంటూ ఎంబ్రియో శాక్ లోపలికి పాలన్ ట్యూబ్స్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది గ్రూప్ ఆఫ్ ఫింగర్స్, అదే ఫిలిఫార్మ్ అపర్టస్. మిడిల్ లార్జెస్ట్ సెల్ అంటే మధ్య అతిపెద్ద సెల్. నెక్స్ట్ ఓస్పూర్ అంటే థిక్ వాల్ జైగోట్. అంటే జైగోట్ అంటే రెండు అంటే ఏంటి? 2 గ్యామెట్స్ వల్ల ఏర్పడే జీవకణం. సెంట్రల్ సెల్ అంటే ఏంటి? చీఫ్ సెల్. ఎంబ్రియో శాక్ అంటే థిన్ వాల్డ్ ఓవల్ షేప్డ్ అంటే ఓవల్ షేప్డ్ స్ట్రక్చర్ అంటే ఎగ్ షేప్డ్ స్ట్రక్చర్. ఎక్కడ ఉంటుంది? అది ఓవల్ లో ఉంటది. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఒక ఓవల్ లో ఉంటుంది. ఓకే, సన్నంగా ఉంటది, ఎగ్ స్ట్రక్చర్ లో ఉంటది, ఫ్లవరింగ్ ప్లాంట్ లో ఉంటది. పోలర్ న్యూక్లియై అంటే 2 న్యూక్లియై మైగ్రేట్ టు సెంటర్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్. అంటే 2 న్యూక్లియై మైగ్రేట్ అంటే వెళ్ళడం. ఎక్కడికి వెళ్తుంది? ఎంబ్రియో శాక్ ఒక సెంటర్ లోకి వెళ్తది, అదే పోలర్ న్యూక్లియై. ఓకేనమ్మా. ఫ్యూజ్ అంటే కరిగించడం. డిప్లాయిడ్ అంటే ఏంటి తెలుసమ్మా? ఆర్గానిజం. అంటే ఆర్గానిజం కి 2 కంప్లీట్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అదే డిప్లాయిడ్. సెకండరీ న్యూక్లియస్. క్రోమోజోమ్స్ అంటే ఏంటి? థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అమ్మా, దీనికి ఇది అర్థం. సెకండరీ న్యూక్లియస్ అంటే ఏంటి? డిప్లాయిడ్ న్యూక్లియస్ అంటే 2 న్యూక్లియస్. డిప్లాయిడ్ అంటే దట్ ఫార్మ్స్ ఇన్ ఎంబ్రియో శాక్ లో ఇది ఫార్మ్ అవుతుంది. సీడ్ ప్లాంట్ ఒక ఎంబ్రియో శాక్ లో ఇది ఏర్పడుతుంది. డబుల్ న్యూక్లియస్, డిప్లాయిడ్ న్యూక్లియస్. ఏ టైంలో? డ్యూరింగ్ ఫెర్టిలైజేషన్. యాంటీపోడల్స్ అంటే 3 హెప్లాయిడ్ సెల్స్. 3 haploid cells are located. Haploid అంటే ఏంటి? సింగిల్ సెట్ ఆఫ్ అన్పేర్డ్ క్రోమోజోమ్స్ ని haploid అంటారు. సింగిల్ సెట్ ఆఫ్ అన్పేర్డ్ క్రోమోజోమ్స్ haploid అంటారు. సో 3 haploid cells are located, దాని యాంటీపోడల్స్ అంటారు. నెక్స్ట్ చాలజల్ ఎండ్. చాలజల్ ఎండ్ అంటే బాటమ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఓవిల్ కింద పార్ట్, అదే చాలజల్ ఎండ్ అంటారు. యాంటీపోడల్స్ ముందు చెప్పుకున్నాం. డీజనరేట్ అంటే చెడిపోవటం. ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం అంటే గర్భం ధరించడం. వెజిటేటివ్ సెల్స్ అంటే సెల్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఒక సెల్స్ ని వెజిటేటివ్ సెల్స్ అని అంటారు. సైనర్గిడ్స్
అంటే అదొక స్పెషలైజ్డ్ సెల్ అన్నమాట, ఎంబ్రియో శాఖ లో ఉంటది. ఫ్లవరింగ్ ప్లాంట్ ఒక ఎంబ్రియో శాఖ లో ఉంటుంది, ఒక స్పెషలైజ్డ్ సెల్. అది అది దేనికి హెల్ప్ అవుతుంది? రీప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది. అది సైనర్గేట్స్. అబ్జార్ప్షన్ అంటే పీల్చడం. న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, న్యూట్రియంట్స్ అని అంటారు. న్యూక్లియస్ అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఓవ్యూల్ కంటైనింగ్ ఎంబ్రియో శాక్స్. ఓవ్యూల్ యొక్క సెంట్రల్ పార్ట్, సో ఎంబ్రియో శాక్ ని కలిగి ఉంటది. నూరిషింగ్ అంటే పెంచే. నెక్స్ట్ గ్యామెటోఫైట్ అంటే తరాల మొక్కల జీవిత చక్రం. మొక్కల ఒక జీవిత చక్రం, తరాల నుంచి వచ్చే మొక్కల జీవిత చక్రం. న్యూట్రియంట్స్ అంటే పోషకాలు. గైడింగ్ అంటే షో ఆర్ ఇండికేట్ ది వే టు. పాలన్ ట్యూబ్ ఇది ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇది ఏం చేస్తుందంటే ట్యూబ్ లైక్ ఉంటుంది దాని స్ట్రక్చర్. ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మేల్ గ్యామెట్స్ ఫ్రమ్ పాలన్ గ్రెయిన్స్. సో పాలన్ గ్రెయిన్స్ నుంచి మేల్ గ్యామెట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎక్కడికి? ఓవ్యూల్ కి. అదే పాలన్ ట్యూబ్. ఎక్సెల్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అదొక ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ న్యూ ఆర్గనిజం నది క్రియేట్ చేస్తుంది. పోలార్ న్యూక్లియై ఇది ఒక ట్యూ న్యూక్లియై అనమాట. ఈ మైగ్రేట్ సెంటర్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ ఇది వెళ్తది. బాట్నీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ డిస్క్రైబ్ పార్ట్స్ ఆఫ్ యాంగియోస్పర్మ్ ఎంబ్రియో శాక్. ఎస్ఏ క్వశ్చన్ లో మొత్తం వర్డ్స్ తెలుగు టెర్మినాలజీ వర్డ్స్ అన్ని మీకు తెలుగు మీనింగ్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. వెరీ షార్ట్స్ లో పడవచ్చు, లేదంటే మీకు ఒక లెసన్ క్లారిటీ వస్తే బాగా యూస్ అవుతుంది దీనివల్ల. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇది మీరు నీట్ గా రాసుకోండి అమ్మా ఒక దగ్గర, మీకు బాగా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ.